నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. మండల అధ్యక్షుడు ఏమా కొంచెం కాదు నా కొంచెం నా కొంచెం ఫోటో రాదు కొంచెం దారి కొంచెం దారి అదే 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 ఆడుకోనా నువ్వు ఆడుకోనా దగ్గర పోనా లితేష్ నూట మేడం భారత్ మాతా కే భారత్ మాతా కే జిందాబాద్ భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై భారత్ మాతా కి ఓకే వెయిట్ రాజింగ్ బర్ పోస్ట్ క్లియర్ అవ్వ ఎనికి నన్ను మేడం 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 రాజింగ్ బర్ ఓకే వెయిట్ మీరు కొద్దిగా సైడ్ చిన్న అవసరం మూడు కార్పొరేట్ మొత్తం చెప్పినాడు పార్టీ కావాలని చాలా మీరు కానీ తొందరరా మళ్ళీ మీరు మీరు అక్కడికి వచ్చండి కళ్యాణ అన్న సైడ్ నిలుచుకో నితేష్ సైడ్ నిలుచుకో సైడ్ అని నిలుచుకుంటా కదా సైడ్ రా చిన్ని ముందు కొంచెం సైడ్ రా మేడం 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 సైడ్ అన్న మేడం ఉంచుకుంటా కదా కృషి నేను చేస్తానని మాట బలోపేతానికి నా వంతు కృషి చేస్తున్నాను. ఇందుకు నమస్కారం అండి. యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ హానరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ హానరబుల్ హైకోర్టు ప్రకారంగా అందరికీ తెలిసిన విషయమే, ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ జరుగుతుంది. అలాగే మార్చి 8 అంటే శనివారం రేపు లోక్ అదాలత్ మన ఎంటైర్ ఏపీ డిస్టికే కాదండి, ఎంటైర్ ఇండియాలో కూడా లోక్ అదాలత్ జరుగుతుంది. అలాగే మన చిత్తూరులో మొత్తం మేము 32 బెంచ్లు ఏర్పాటు చేశాము. పొద్దున్నే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు లోక్ అదాలత్ బెంచ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ లోక్ అదాలత్ అంటే యాక్చువల్గా ఏంటి అంటే సెటిల్మెంట్ అంటే ఏమేంటంటే చాలా వరకు కోర్టులో కూడా 10 ఇంకా 15 సంవత్సరాల వరకు కోర్టులో ఎటువంటి డెసిషన్స్ ఏమీ రాకున్నట్లు ఉంటాయి. అప్పుడు ఇరు వర్గాలు ఇరు పక్షాలు మాట్లాడి సెటిల్మెంట్కి వచ్చిన తర్వాత కోర్టు ముందు హాజరయ్యి మేము రాజీ పడ్డాము,
మాకు లోక్ అదాలత్ రిఫర్ చేయండి అని చెప్తే అప్పుడు ఆ కన్సర్న్ జడ్జి వాళ్ళు ఆ మాట వినేసి లోక్ అదాలత్ మ్యాటర్ ని రిఫర్ చేస్తారు. ఆ లోక్ అదాలత్ అవార్డు అప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకున్న తర్వాత దానికి జడ్జి వాళ్ళు అవార్డు పాస్ చేస్తారు. అవార్డు పాస్ చేసిన తర్వాత దానికి ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. ఎందుకనంటే అప్పీలు సుప్రీం కోర్టు వరకు కూడా ఉండదు. ఎందుకు అని అంటే ఇరువరకు పాఠాలు వాళ్ళిద్దరూ సంతకం పెట్టిన తర్వాతనే అవార్డు పాస్ చేసింటారు కాబట్టి దాని మీద ఎటువంటి అప్పీల్ అనేది ఉండదు. ఈ లోక్ అదాలత్ మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ప్రజలకు సత్వరం న్యాయం జరగాలనే ఉద్దేశంతో లోక్ అదాలత్ 1987లో తీసుకొని వచ్చారు. దీని వల్ల ప్రయోజనం ఏంటంటే ప్రజల సమయం, కోర్టు టైం హృదయము, తర్వాత కోర్టు సమయము, ప్రజల సమయము, మనీ ఇవంతా సేవ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ లోక్ అదాలత్ ని తీసుకొని వచ్చారండి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈ లోక్ అదాలత్ యూజ్ చేసుకొని ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో ఎటువంటిదన్నా ఆ గలాట్లు చేసుకొని పోలీస్ స్టేషన్ వరకు కేసులు రిజిస్టర్ అయింటాయి. అలాంటి కేసుల్లో ఇరువురు పాఠాలు ఒక సెటిల్మెంట్ కి వచ్చి మేము రాజీ అయినామంటే అప్పుడు లోక్ అదాలత్ యూజ్ చేసుకుంటారండి. కాబట్టి ఈ లోక్ అదాలత్ తో ఎటువంటి కేసులు చేస్తారంటే బోత్ సివిల్, క్రిమినల్ కేసులు, ఎంపీ యాక్ట్, ప్రామిసరీ నోటు, చెక్ బౌన్స్ కేసులు, ఆల్ అంటే ఏవైతే రాజీ పడ్డ కేసులు ఉన్నాయో అన్ని కూడా ఈ లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవచ్చండి. కాబట్టి ఈ లోక్ అదాలత్ ప్రతి ఒక్కరు ప్రజలు చిత్తూరు ప్రజలు ఈ లోక్ అదాలత్ అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మరమ్మతులు చేపట్టడం కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. మన చిత్తూరు జిల్లాలో 48 ఎస్సీ హాస్టల్స్కి సంబంధించి 12,30,00,000 రూపాయల నిధులు అనేది రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇందులో కుప్పం నియోజకవర్గానికి సంబంధించి 3 కోట్ల పైగా నిధులు కేటాయించారు. అదేవిధంగా గౌరవ చిత్తూరు ఎంపీ గారు కూడా జిల్లాలో ఉన్నటువంటి 4 హాస్టల్స్ కోసం 47 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. జిల్లాలో అన్ని ప్రభుత్వ భవనాల్లో ఉన్నటువంటి హాస్టల్స్లో మరుగుదొడ్లు కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ, పైప్ లైన్స్, వాటర్ ఇష్యూస్, రూఫ్ లీకేజెస్, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్స్, విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు ఉండే విధంగా మరమ్మతులు అనేది చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇది గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఆర్ఎంబీ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, సర్వశిక్ష అభియానం మరియు ఏపీడబ్ల్యూఏడిసి వివిధ ఇంజనీరింగ్ విభాగాల ఆధ్వర్యంలో ఈ రిపేర్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది. ఈ రిపేర్స్ అనేవి ఈ విద్యా సంవత్సరంలో పూర్తి అయిపోయి నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరానికి వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరే విధంగా కూడా చర్యలు చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకి 10వ తరగతి పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మన జిల్లాలో 280 మంది పైగా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వారికి కూడా అన్ని స్థాయిల్లోనూ అంటే వసతి గృహ స్థాయిలోనూ, ఏఎస్డబ్ల్యూ స్థాయిలో కూడా మోటివేషన్ క్లాసులు అనేవి కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు సంబంధించినటువంటి ప్రత్యేక స్టడీ మెటీరియల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులతోటి అందించడం అనేది జరిగింది. ఎవరు వాడాలి? రైడింగ్ చేసే వాళ్ళు, బైక్ వెనకాల కూర్చునే వాళ్ళు కూడా పెట్టుకోవాలి. ఎందుకు? బ్యాక్ సైడ్ ఇట్లా పట్టుకోవడం, అదే పనిగా పట్టుకుంటే మీరు ఏం చేయాలి? వెంటనే మీ దగ్గరలో ఉన్న టీచర్స్కి చెప్పాలి. ఎవరు లేరు అర్థమైందా? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సభ్యంగా
ఆర్జేడీ గారి ఇప్పుడు పుష్పగుచ్చంతో స్వాగతిస్తారు. నిబిడీకృతమైంది. అంటే ఒక డిఈఓ గారు వారి సిబ్బంది కానీ ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క ప్రమాణ విషయం తీసుకుంటే 10th క్లాస్ ఎగ్జామినేషన్ కండక్షన్ బట్టి 10th క్లాస్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి మార్క్స్ రిజల్ట్ బట్టి మాత్రమే మనం అక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నామో ప్రామాణికంగా తీసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించి కీలకమైనటువంటి రోల్ పోషించేది చీఫ్ సూపరింటెండెంట్. అంటే డిఈఓ గారు ముందుగా మీకు తెలుసు, ముందు రోజు మీరు ఇన్విజిలేటర్లకు సంబంధించినటువంటి మీటింగ్ కూడా పెడతారు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పోలీస్ స్టేషన్. దయచేసి ప్రతి ఒక్క ఇక్కడ వచ్చినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఏమంటే 7 రోజులు మనం కష్టపడేది, ఓన్లీ 7 days. ఈ 7 రోజులు మీరు 8 కల్లా పోలీస్ స్టేషన్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి, ఉండండి కూడా. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో నగర ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ నిధులు దాదాపు నగరపాలక సంస్థకు ఫస్ట్ ఫేజ్ లో 240 జీవో ప్రకారం 12 కోట్లు, 259 జీవో ప్రకారం 10 కోట్లు. ఇది కేవలం మంగళం రోడ్లో ఉన్నటువంటి వినాయక సాగర్ బండ్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఇది కాకుండా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ఇన్ అండ్ అరౌండ్ డెవలప్మెంట్ కానీ, ఆర్టిఫిషియల్ గార్డెన్స్ కానీ, వాటర్ ఫౌంటైన్స్ కానీ, ఆ ముందర కాంప్లెక్స్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, వీటన్నిటికి కూడా అదనంగా ఒక 10-15 కోట్లు, అంటే దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకు ఈరోజు వినాయక సాగర్ నిర్వహణకు అభివృద్ధికి ఖర్చు పెట్టారండి. ఈరోజు వినాయక సాగర్ నిర్వహణ గాలికి వదిలేశారు. ఈరోజు అక్కడ పోతే వినాయక సాగరు దుర్గంధ సాగర్గా తయారైపోయింది. పట్టించుకునే నాదులే లేదు. నగరపాలక సంస్థ అధికారుల్ని నేను నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను, మీరు అధికారులు వినాయక సాగర్లో ఒక్కసారి పర్యటించండి. ఈరోజు కార్పొరేటర్లు ఉన్నారు, అయ్యా కార్పొరేటర్లారా, మీరు పార్టీలు మారేందుకు చూపించే శ్రద్ధ ఈరోజు నగరపాలక సంస్థ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వినాయక సాగర్ మీద ఎందుకు చూపించడం లేదు? కార్పొరేటర్లు, మేయరు, అదేవిధంగా కమిషనర్ గారు అందరూ వెళ్ళి ఒకరోజు వినాయక సాగర్లో మీరు పర్యటించండి. ఎంత దుర్గంధంగా తయారైందంటే ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉదయం సాయంత్రం పూట సుమారు ప్రతిరోజు కూడా 10,000 మంది వాకింగ్కి వెళ్తారండి. అదేవిధంగా యోగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలు ఆదివారం పూట ఆటలాడుకునే దానికి నగర ప్రజలతో పాటు మంగళం రోడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో నివాసం ఉండే ప్రజలంతా కూడా అక్కడికి పోతారు. మరి నగరపాలక సంస్థ అధికారులు ఆస్తి పన్నులు వసూలు చేసే దానిలో చూపించే శ్రద్ధ ఈరోజు వినాయక సాగర్ అభివృద్ధి మీద ఎందుకు చూపించడం లేదంటే కానీ ప్రత్యేక పూజ చేస్తున్నాను ఒక వీడియో శివ
సంతకాలు